అందరికీ నమస్కారం. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశము నిర్వహించాము. గౌరవ కౌన్సిల్ సభ్యులు, కమిషనర్ గారు హాజరయ్యడం జరిగింది. ప్రతి వార్డులో డ్రైనేజీ సమస్యలు తదితర సమస్యల పరిష్కారం కోసం 36 వార్డులకు గాను ఒక్కొక్క వార్డుకు 5 లక్షల చొప్పున నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 44 ఎజెండా అంశాలు పెట్టగా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవం చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని వార్డులకు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. గౌరవ కౌన్సిల్ సభ్యులు మాకు సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ యొక్క సాధారణ సమావేశం మన చైర్పర్సన్ గోనెలహరి మేడం గారి అధ్యక్షతన మరియు కౌన్సిల్ సభ్యులు అందరం కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి అందరు కౌన్సిల్ సభ్యులు హాజరైనారు. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ మరియు స్టాఫ్. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం సీజన్ కాబట్టి ముందు మనకి ఎక్కడైతే డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదో అక్కడ కొంచెం ఈ కచ్చా డ్రైన్లు ఏర్పాటు చేసుకోవడం, కానీ ఉన్న కచ్చా డ్రైన్లను, మేజర్ డ్రైన్లను జేసీబీ ద్వారా, మ్యాన్ పవర్ ద్వారా క్లియర్ చేసి ప్రమాదకరంగా ఉన్న ముందస్తుగా గుర్తుంచుకొని క్లీన్ చేయడం జరుగుతున్నది. మరియు వచ్చే పండుగలు అంటే సపోజ్ ఇప్పుడు 15 ఆగస్టు కానీ, తర్వాత వచ్చే వినాయక చవితి కానీ, దసరా కానీ, దీపావళి కానీ ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ముందస్తు మొరం వర్కులు, గ్రావెల్ వర్క్ అక్కడక్కడ ఏదైతే ప్యాథర్స్ గుంతలు ఉన్నాయో వీటిని మొదలు కూడుకోవడానికి ఈరోజు తీర్మానించాం. అవే కాకుండా 36 వార్డులకు కలిపి ఒక్కొక్క వార్డుకు సుమారు 4 నుంచి 5 లక్షలు చైర్మన్ గారి అధ్యక్షతన అందరికీ ఏర్పాటు చేపించేసి ఏదైతే అత్యవసరంగా అవసరం ఉన్న పనులు ముందుగా గుర్తించి చేసుకోవాలని అందరం 36 వార్డు సభ్యులు అందరం కలిసి ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారు. దీనికి అందరూ కౌన్సిల్ సభ్యులు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.